ఓం నమ శివాయ. అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఇక్కడ మన శ్రీ స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్షణ కాలభైరవ దివ్యక్షేత్రం ఉంది. అయితే ఈ క్షేత్రం కొన్ని దినాలలో మాత్రమే మనం ఓపెన్ చేసి ఉంచుతాం. ముఖ్యంగా పౌర్ణమి ఎంతో విలువైనటువంటిది. ఏప్రిల్ 1వ తేదీ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే స్వర్ణాకర్షణ భైరవుణ్ణి స్ఫటిక లింగేశ్వరుని దర్శించుకొని స్వయంగా వారి చేతులతో అభిషేకం చేస్తారో పున్నమి చంద్రుల్లాంటి ఒక అద్భుతమైనటువంటి మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యంగా స్ఫటిక శివలింగం మీకు ఒక ప్రకాశవంతమైనది. ఆ రోజు అభిషేకం మీ చేతులతో మీరు స్వయంగా చేసుకోవటం ఒక భాగ్యంగా భావించాలి. అలాగే అన్ని కర్మదోషాలను తొలగిస్తుంది. అంత అద్భుతంగా జరుగుతుంది. అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది అనేటువంటి సందేహం వస్తుంది. ఇది విశాఖపట్నంలోని ఎన్ఏడి నుంచి, అంటే ఎన్ఏడి కొత్త రోడ్డు నుంచి వేపగుంట వచ్చి అక్కడి నుంచి పినగాడి రోడ్లోకి ఎంటర్ అవ్వాలి. మీకు డిస్క్రిప్షన్లో మన టెంపుల్ ఎక్కడుందో ఆ మ్యాప్ కూడా, గూగుల్ మ్యాప్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా అందరూ హాజరు కండి. ఇక్కడ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం ఉంటుంది. మీరు ఏవీ తీసుకురానక్కర్లేదు. సుగంధ ద్రవ్యం ఇక్కడే ఇవ్వబడుతుంది. మీరైతే ఇక్కడ ఎటువంటి కొబ్బరికాయలు ఇటువంటి ఏమీ తీసుకురావద్దు. మీరు చక్కగా నిండు మనసుతో రండి. పరిపూర్ణమైనటువంటి కోరికలన్నీ తీర్చుకొని మీరు ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి. ఇంకొక విషయం ఏమిటంటే, కాళభైరవుడికి ఆ త్రిపుర భైరవి స్వరూపంలో ఉన్నటువంటి త్రిపుర భైరవికి కూడా మీ కోరికను చెవిలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కోరికను చెప్పుకుంటేనే కదా అసలు మనం ఎవరైతే భైరవ కోన అంటున్నామో, భైరవ కోనలో ఒకప్పుడు ఆ కాళభైరవుడు, అంటే ఆ భైరవుడు కుడి చెవిలో కోరికను చెప్పుకునేవారు. ఇప్పుడు మరి అలాంటివేమీ లేవు. కానీ ఆ భైరవుడే నాకు ఇచ్చినటువంటి ఒక ఆదేశానుసారం ఇక్కడ వారికి చెవిలో కోరికను చెప్పుకునేటువంటి గొప్ప అవకాశం ఉంది. ఆ కోరిక మీకు తప్పకుండా తీరుతుంది. అందరూ కూడా ఈ స్వామిని దర్శించుకొని చక్కగా మీరు ఒక ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. హర హర మహాదేవ, రక్ష రక్ష భైరవ.